తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భాగ్యనగరంలో కుక్కల స్వైర విహారం ఆగటం లేదు. ఖైరతాబాద్లో జరిగిన దారుణ ఘటన ఇందుకు నిదర్శనం. ఆడుకుంటున్న పాక శార్వీపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. పాప దవడ భాగం పూర్తిగా అక్కడ తీవ్రంగా గాయమైపోయింది. ఖైరతాబాద్లో ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి పసి పాపపై దారుణంగా కరిచేసింది. దాడి దృశ్యాలను పూర్తిగా మీకు చూపించలేకపోతున్నాం, కానీ ఆ దృశ్యాలు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయంటే చాలా అంటే చాలా దుర్మార్గంగా కుక్కలు అసలు పూర్తిగా చిన్నపిల్లల మీద పడి ఏ విధంగా ప్రాణాలు హరించే ప్రయత్నం చేస్తానది ప్రత్యక్ష ఉదాహరణ. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి. ఆ పాప ఇంటి ముందు జస్ట్ అట్లా వచ్చింది, ఆడుకోవటానికి వచ్చింది. ఆడుకోవటానికి ఇట్లా ముందుకు కొంచెం పరిగెత్తుకుంటూ వెళ్తుంటే అదే సమయంలో వచ్చినటువంటి ఆ కుక్క అనేది ఒక్కసారిగా మీద పడిపోయింది. ఆ కుక్క పాప మీద పడిపోయి అక్కడ చెంప మీద గట్టిగా పట్టుకుని లాగేసింది. ఆ దృశ్యాలు యూట్యూబ్ నిబంధనలకి విరుద్ధం కాబట్టి అలాంటి డిఫాల్ట్ విజువల్ పూర్తిగా మీకు చూపించలేము కాబట్టి ఆ కుక్క ఆ పాప మీద దాడి చేసిన దృశ్యాలు మీకు చూపించలేకపోతున్నాం. కానీ ఏ విధంగా వేగంగా దూసుకుంటూ వచ్చింది చూసారా? వేగంగా దూసుకుంటూ వచ్చి ఆ పాపని కరిచేసి గట్టిగా పిక్కపట్టుకుని ఆ బుగ్గ మీద గట్టిగా లాగేసి కొరికేసి అప్పుడే ఆ పాప అరుపులు విన్నటువంటి ఒక వ్యక్తి, అదే రోడ్డు గుండా వస్తున్నటువంటి వ్యక్తి ఫాస్ట్గా బైక్ పోనివ్వడంతో ఆ కుక్క అనేది వెంటనే పారిపోయింది అట్నుంచి అటే. వెంటనే ఆ పాపకి సంబంధించిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి ఆ పాపని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిజంగా ఆ బైక్ మీద ఆ వ్యక్తి రాకపోయి ఉంటే గనక, ఒక 2 సెకండ్ల పాటు ఆలస్యమైతే గనక ఆ కుక్క నిజంగా ఇంకా పీక పట్టుకొని కరిచేసి ఇక లాక్కుపోయేదేమో. నిజంగా అంత దారుణంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. పాప అట్లా ఇంటి ముందుకు వచ్చి అట్లా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే కుక్క అదే సమయంలో వెంటనే ఒక్కసారిగా మీద పడి కొరుకుదామని వచ్చేసింది. బుగ్గ మీద బాగా గట్టిగా పట్టి లాగేసింది. చాలా తీవ్రమైనటువంటి గాయమైంది ఆ పాపకి. ఆ దృశ్యాలు నేను చూశాను, కానీ ఇక్కడ మీకు చూపించలేకపోతున్నాను. కానీ ఆ పాప దాడి చేసినటువంటి ఆ కుక్క పాప మీద దాడి చేసినటువంటి దృశ్యాలు చూసి నిజంగా ఒళ్ళు గగురు పొడిచే విధమైనటువంటి దృశ్యాలు. కుక్కలు ఏ విధంగా గల్లీల్లో, చిన్న చిన్న గల్లీల్లో, హైదరాబాద్ మహానగరంలో చాలా అంటే చాలా కుక్కలు ఈ విధంగానే ఉన్నాయి పరిస్థితి. మున్సిపల్ అధికారులకు చాలామంది మొరపెట్టుకున్నారు. గతంలో మనం చూసాం అంబర్పేటలో ఒక చిన్న పిల్లవాడిని ఇదే విధంగా గుంపుగా వచ్చినటువంటి కుక్కలు విపరీతంగా దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఆ దృశ్యం ఇంకా కళ్ళ ముందు కనిపిస్తానండి. ఇప్పుడు ఖైరతాబాద్లో ఇలాంటి దృశ్యం జరిగేసరికి ఆ గల్లీలో ఉన్న వాళ్ళు, అక్కడ చుట్టుపక్కల స్థానికులందరూ కూడా భయపడిపోయారు. పిల్లలు ఒంటరిగా రోడ్డు మీదకి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితుంది. పాపం వాళ్ళకేం తెలుసు, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, తర్వాత ఏదైనా చిన్న షాప్కి వెళ్ళిపోయి వాళ్ళు తినే వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు, మళ్ళీ ఇంటికి సేఫ్గానే వస్తూ ఉంటారు. కానీ కుక్కలు ఈ విధంగా దాడి చేస్తాయని చెప్పి ఎవరు ఊహించలా. కానీ చాలా బాధాకరమైన విషయం, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు, చికిత్స జరుగుతోంది. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడు ఒక కుక్క తప్పు చేస్తే మొత్తం చాలా కుక్కల్ని చంపేస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు ఆ వ్యక్తి కనుక రాకపోయి ఉంటే, ఆ బైక్ మీద వచ్చినటువంటి వ్యక్తి ఆ సమయానికి అక్కడ లేకపోయి ఉంటే కనుక ఆ పాప ఈరోజు దక్కి ఉండకపోయేదని చెప్పి ఆ చర్చ జరుగుతోంది. ఇదే జరుగుతుంది. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు ఒక పిచ్చి కుక్కని ఈ విధంగా చంపేస్తూ ఉన్నారు, ఒక కుక్క తప్పు చేస్తే 100 కుక్కల్ని చంపేస్తూ ఉన్నారు, ఎంతవరకు కరెక్టు? ఎవరైనా ఒక అత్యాచారం ఒక వెధవ ఎవడన్నా చేస్తే అబ్బాయిలందరినీ చంపేస్తారా, మగాళ్ళందరినీ కూడా చంపేస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద ఏమంటారని కూడా సోషల్ మీడియాలో దీని మీద పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ నడుస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. కుక్కలు చాలా అంటే చాలా పేటరేగిపోయి పిచ్చి కుక్కల స్వైర విహారం జరుగుతుంది. అభవం శుభవం తెలియనటువంటి పసిపాపల మీద, పసికందుల మీద ఈ విధమైనటువంటి దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఇప్పుడు అతను అక్కడ వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి రాకపోయి ఉంటే కనుక ఈరోజు పాప పరిస్థితి చాలా అంటే చాలా సీరియస్గా ఉండే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నారు, ఆసుపత్రిలో డాక్టర్లు ట్రీట్మెంట్ జరుగుతోంది. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు హైదరాబాద్లో ఈ కుక్కల వల్ల ఉన్నాయి అంటానికి ఇది ఒక ఉదాహరణ కనిపిస్తుంది. ప్రస్తుతం బంజారాహిల్స్ రెయిన్బో హాస్పిటల్లో ఆ పసిపాప మృత్యువుతో పోరాడుతుంది. చాలా బాధాకరమైన విషయం. ఖైరతాబాద్ వ్యాప్తంగా తీవ్ర కుక్కల బెడదతో కనీసం తమ ఇండ్లకు తాము రాత్రి వేళ వెళ్ళలేకపోతున్నామని భయాందోళనలో బస్తీవాసులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు, స్థానికులు
అధికారులకు ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారు. పిచ్చి కుక్కలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ వ్యాప్తంగా ఈ విధంగా ఇష్టారీతిన ప్రవర్తించినటువంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంటనే యాక్షన్ తీసుకోండి. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఒంటరిగా వెళ్తుంటే ఎక్కడ మీద పడి కరుస్తాయని చెప్పి పెద్దవాళ్ళు కూడా ఒంటరిగా వెళ్ళటానికి కాలనీస్లో భయపడుతున్నారు ప్రస్తుతం. సో డెఫినెట్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. వాటికి అలాంటి కుక్కల్ని గుర్తించాలి, వాటిని పూర్తిగా కూడా జనావాసాలకి దూరంగా వాటికి షెల్టర్స్ ఏర్పాటు చేయాలి, ర్యాబిస్ టీకాలు వేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు నిమ్మక్క నీరెత్తినట్లు కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టే అసలు సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవటం వల్లే ఈ విధంగా దాడులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం అధికారులు, సంబంధిత అధికారులు వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతున్నవన్నీ ఎప్పటికైనా కళ్ళు తెరిచి యాక్షన్ తీసుకోవాలి. పసిపాపలు, పసిపిల్లలు, అమాయకులైనటువంటి అభంశుభం తెలియనటువంటి పిల్లల జీవితాలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంటనే ఆ యాక్షన్ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. క్రికెట్ కంప్యూటర్ పోతున్నా నా పాప ఇక పోయే లోపలనే వచ్చి కలిసి ఆ టైంలో బైక్ వచ్చింది కాబట్టి అయినా రాలేదనుకో ఆ అమ్మాయి కలుసుకుని అయింది. ఇదంతా మొత్తం అమ్మాయి మనకు తెలిసిన వెంటనే నాకు ఆఫీస్కి వెళ్ళి కొత్త కడిచాను. అది చాలా భయంకరం. డాక్టర్లు ఏం చెప్తున్నారు? డాక్టర్లు 4 o'clock ఇక్కడ మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఏమోల 4 o'clock సర్జరీ చేస్తాను. ఇప్పుడు డాక్టర్ కౌన్సిలింగ్ ఉంది. నాకు గవర్నమెంట్ నుంచి నాకు ఏదైనా హెల్ప్ చేయాలి, లేకపోతే కుక్కల హెడ్ ఎవరు ఉంటారో గవర్నమెంట్ హెడ్ కుక్కలు సార్ ఇక్కడ మొత్తం ఇక్కడ సార్ మన లెఫ్ట్ మొత్తం అసలు ఫస్ట్ నా బాబుకు 6 months ముందు నా బాబు వచ్చింది. రోజు బయట కుక్కలు, తిరిగే కుక్కలు 6 గంటలు కాగానే ఒక 10-20 కుక్కలు ఉంటాయి. మీరు ఒకసారి వచ్చి చూసుకోండి. అక్కడ ఒక స్కూల్ ఉంది, మాస్టర్ అక్కడ చాలా కుక్కలు ఉంటాయి.